Good. Praise the Lord. Praise the Lord. Continuing our study of 1 Thessalonians chapter 5. మరి మన యొక్క బైబిల్ పఠనం కొనసాగింపుగా మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము We'll read from verses 12. 12వ వచనం నుండి చదువుకుందాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడచ్చు ప్రభువునందు మీకు పైవారి నుండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఇచ్చవల్లని వేడుకొంచున్నాం. మరియు ఒకరితోనొకడు సమాధానంగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారయుండుడి, ఎవడను ప్రతి కీడును ఎవనికినైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండినట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభువు పేర మీకు అనబెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. Shall we look to Lord in prayer? ప్రార్థనలు ప్రభు చూద్దాం. Our living and loving Heavenly Father, సజీవ గల మా ప్రేమ గల పరలోకపు తండ్రి, thank you once again for the provision made this day to come and Lord spend some time studying the living and eternal word. ప్రభా, మరొకసారి మాకు అనుగ్రహించిన యొక్క తరుణాన్ని బట్టి వందనాలు. నాయన, మీ మందిరంలో చేరి ప్రభా మీ వాక్యాన్ని చదివి నాయన ధ్యానించుకుని సమయం గడపడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. Lord, we, in spite of all the restrictions outside, yet we have a liberty inside, oh Lord, to meet and to Lord study thy word through this provision of this YouTube. ప్రభా, మరి నాయన బయట చూస్తే ప్రభా అనేక ఆ యొక్క ఆటంకాలు కట్టడలు ఉంటున్నప్పటికీ ప్రభా మన మీ మందిరంలో చేరి ఈ విధంగా కొద్ది సమయం వాక్యం ధ్యానించడానికి ప్రభా మన నాయన ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. And as we continue our study of the word of the book of 1 Thessalonians chapter 5, the grace function we given. ప్రభా, మన నాయన కొనసాగింపుగా మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా కొనసాగిస్తున్నారు తండ్రి. మీ యొక్క అభిషేకాన్ని దయచేయాల్సిందిగా కోరుచున్నాం. Convert these servants we are, O Lord, hide us behind the cross and anoint us with the Holy Spirit to minister thy word. ప్రభా, అయోగ్యులమైన మీ దాసులము మీ సన్నిధిలో నిలబడుచున్న తండ్రి, నాయన మీరే నోటి బూరగా ఉండి ప్రభా మీరే వాక్యాన్ని వివరించి పంచాల్సిందిగా కోరుచున్నాం. Lord, in this way, our time of meditation may bring much edification in our lives. ప్రభా, మన నాయన మా యొక్క వాక్య ధ్యాన సమయం కూడా మాకును ప్రభా క్షేమకరంగా అనుగ్రహించవలసిందిగా కోరుచున్నాం. Bind every seen and unseen work of the enemy in the name by faith. ప్రభా, విశ్వాసం ద్వారా కనబడిన అంధకార శక్తులను మీ నామమున బంధిస్తున్నాం. Take complete charge. సమస్త ఆధిపత్యాన్ని మీరు వహించండి. And Lord, while recording also there may not be any technical problem. ప్రభా, మన ఆ యొక్క రికార్డింగ్ లో కూడా మరి ఎటువంటి సాంకేతిక ఆ యొక్క సమస్య తలెత్తకుండా కాపాడండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Last week we have seen the meditation from verses 1 to verses 11. మరి గత వారం మనం ధ్యానిస్తూ వచ్చిన వారు ఉంటున్నాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 11 వచనాలు ధ్యానిస్తూ వచ్చిన వారు ఉంటున్నాం. We studied under the heading of the untimeliness of the day of the Lord. మరి ప్రభు యొక్క అకస్మాత్తు ఆ యొక్క దినము ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో మరి తెలియని ఆ యొక్క దినాన్ని ధ్యానిస్తూ వచ్చినాం. Untimeliness. ఆ యొక్క సమయము ఎవరికి తెలియనిదిగా ఉంటుంది. So because of the untimeliness of the day of the Lord, we are
we have to be watchful and also we have to be sober. మరి ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాక అకస్మాత్తుగా ఉంటున్న కారణం బట్టి మనము స్వస్థ బుద్ధి కలిగి మెలకుగా ఉండవలసిన వారమైనాం. We are told even in the book of Zephaniah, జెఫన్యా గ్రంథంలో కూడా మనం చెప్పబడుతూ వచ్చిన మాట ఏంటంటే how the day of the Lord will be. ఆ యొక్క ప్రభు యొక్క యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఏ విధంగా ఉంటుందో అని. So in chapter 1 verse 7, మొదటి అధ్యాయం 7వ వచనంలో చూస్తే ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు, యెహోవా సన్నిధి మౌనంగా నుండుడి. hold thy peace at the presence of the Lord God, for the day of the Lord is at hand. ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయెను. So the day of the Lord is at hand. మరి ప్రభు యొక్క దినము సమీపమై ఉంటున్నది. Again in verse 14 also, 14వ వచనంలో కూడా చూస్తే యెహోవా మహాదినము సమీపమాయెను. the great day of the Lord is near. మరి యెహోవా మహాదినము సమీపమాయెను, and it is near and hasteth greatly. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రంగా వచ్చుచున్నది. Even the voice of the day of the Lord, the mighty man shall cry there bitterly. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలులను మహారోదనము చేయుదురు. The day of the Lord is what kind of a day it will be? We are told in verse 15. మరి ప్రభు దినము ఏ విధంగా ఉంటుందో ఇక్కడ 15వ వచనంలో చెప్పబడుతూ వచ్చింది. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు, ఉపద్రవమును, మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. The day of the Lord will be a day of wrath. మరి దేవుని యొక్క దినము ఆ యొక్క దినము ఉగ్రత దినంగా ఉంటుంది. A day of great trouble and distress. ఆ యొక్క శ్రమయు, ఉపద్రవము, మహానాశనము దినంగా ఉంటుంది. A day of wasteness and desolation. మరి చూస్తే అది మహానాశనము కమ్ముకునే దినంగా ఉంటుంది. Day of darkness and gloominess. అంధకారమును గాఢాంధకారమును కమ్ముకునే దినంగా ఉంటుంది. A day of clouds and thick darkness. మేఘములను గాఢాంధకారమును కమ్ము దినంగా ఉంటుంది. So that will be the day of the Lord. That is how the day of the Lord will be. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దినం ఆ విధంగా ఉంటుంది. And again we find in the book of Malachi, మలాకి గ్రంథంలో కూడా మనం చూస్తుంటే how the day of the Lord will be. ప్రభు యొక్క దినం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కనబడుతుంది. The day of the Lord will be a terrible day. మరి ప్రభు యొక్క ఆ యొక్క దినం మహా యొక్క భయంకరమైన దినంగా ఉంటుంది. Verse 4. 4వ వచనం చూస్తే Chapter 4 verse 1. 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, ఏలయనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు, వారిలో ఒకరికైనాను వేరైనను చిగురైనను లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేయును, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. So behold the day cometh that shall burn as an oven. మరి చూస్తే ఆ యొక్క దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్లు అది కాల్చిన దినంగా ఉంటుంది. It will and all the proud and all that do wickedly shall be stubble. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉండుదురు. And the day that cometh shall burn them up, saith the Lord of hosts, that shall leave them neither root nor branch. వారిలో ఒకరికైనాను వేరైనా చిగురైనా లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేయును అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. Again it will be a very great and terrible day. అది చూస్తే అది మహాదినం, భయంకరమైన దినంగా ఉంటుంది. Again chapter 3 verse 1. 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే verse 2, chapter 3 verse 2. దయచేసి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, అయితే ఆయన వచ్చే దినము ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు. So the day of the Lord will again be like the day of his who may abide the day of the Lord. మరి ఆ దినము మరి ఎవరు సహింపగలరు? It's written, who shall stand when he appeareth. మరి ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు. And for he is like a refiner's fire and like fuller's soap. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు. Terrible day. మరి భయంకరమైన దినంగా ఉంటుంది. But as God's children, we are asked to be prepared for this great day of the Lord. మరి దేవుని బిడ్డలైన మనకు మరి ఇవ్వబడిన మాట ఏంటంటే ఈ యొక్క మహాదినము కొరకై మనం సిద్ధపడి ఉండవలసిందిగా ఉంటుంది. Again we find in chapter 4 verse 5, it will be a great and dreadful day of the Lord. చూస్తే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం కూడా ఇదే ఉంటుంది, యెహోవా నియమించు భయంకరమైన ఆ మహాదినము
రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. Behold, I will send you Elijah the prophet before the coming of the great and dreadful day of the Lord. చూసే యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. But God, as God's children, we are asked to be watchful and sober because we are children of light. మరి చూస్తుంటే మన దేవుని బిడ్డలైన మనకు ఇవ్వబడిన హెచ్చరిక ఏంటంటే మనము మెలకువగా స్వస్థ బుద్ధి కలిగిన వారంగా ఉండవలసిందిగా ఉంటుంది. ఎందుకంటే మనము వెలుగు సంబంధంగా ఉంటున్నాం. We are told that we should not be like those who sleep and those who drink at night. We should not be like that. మనం చూసే ఆ యొక్క నిద్ర మత్తు కలిగిన వారు వలె ఆ యొక్క మత్తుగా జోగే వారు వలె మనం ఉండకూడదని చెప్పబడుతూ వచ్చింది. Because we belong to the children of the day and also the children of light. మరి చూసే మనము వెలుగు సంబంధము పగటి సంబంధంగా ఉంటూ ఉన్నాం. And we have seen in verse 8 Thessalonians chapter 5 verse 8 that we have to be sober, putting on the breastplate of faith and love, and for an helmet the hope of salvation. చూస్తుంటే ఇక్కడ చూస్తుంటే 8వ వచనం మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు ఉంటుంది. మనం పగటి వారమై ఉన్నాం గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను. Faith, love and the hope of salvation. చూస్తే విశ్వాసము ప్రేమ ఆ యొక్క రక్షణను శిరస్త్రాణంగా ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, రక్షణ నిరీక్షణ. We have to get ready by adorning this armor of the breastplate of faith and love, and also adorning the helmet of salvation. We have to adorn. చూస్తుంటే మరి చెప్పబడిన మాట మనకి ఏంటంటే ఈ యొక్క విశ్వాస ప్రేమ అనే ఒక కవచాన్ని మనం ధరించుకోవాల్సిన వరమైంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క రక్షణ ఆ యొక్క శిరస్త్రాణాన్ని మనం ధరించుకొని మరి ప్రభు కొరకు ఎదురు చూడవలసిన వరమైంటున్నాం. Because in Luke's Gospel chapter 18 verse 8 we are told the Lord says when the Son of Man cometh, will you find faith on the earth? మరి చూస్తుంటే లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో రాయబడుతూ వచ్చింది, మనుష్య కుమారుడు భూమిపై వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అని రాయబడుతూ వచ్చిన మాట ఉంటుంది. Luke's Gospel chapter 18 verse 8. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. When the Son of Man cometh, will you find faith on the earth? చూసే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. What a terrible warning is given. ఎంత చూస్తుంటే ఎంత కఠినమైన హెచ్చరిక మనకు ఇవ్వబడుతూ వచ్చింది. So because and also we are told in the Matthew's Gospel chapter 24 verse 12 that because iniquity will increase, the love of many also shall become cold. చూస్తుంటే మత్తయి సువార్త 24:12 చూస్తుంటే అతిక్రమం విస్తరించుట అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుందిగా ఉంటుంది. So we have to adorn ourselves by faith and love, and also with the hope of salvation as a helmet, so and get ready for the day of the Lord. చూస్తుంటే మరి విశ్వాసమైన మనము ఆ యొక్క ప్రేమ విశ్వాసమును ఆ యొక్క కవచాన్ని ధరించుకోవాల్సిన వారంటున్నాం. రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణాన్ని ధరించుకుని ప్రభు యొక్క ఆ మహాదినం కొరకు మనం ఎదురు చూడవలసిన వారంటున్నాం. Our faith will be tested. మన యొక్క విశ్వాసము పరీక్షింపబడేదిగా ఉంటుంది. Our faith will be tested during this before the day of the Lord. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క దినానికి ముందు వరకు కూడా మన యొక్క విశ్వాసం అనేది పరీక్షింపబడేదిగా ఉంటుంది. We have to grow in our faith. మనం విశ్వాసంలో మరి వృద్ధి పొందవలసిన వారంటున్నాం. We have to be strengthened in the faith. మనం విశ్వాసంలో బలం పొందవలసిన వారంటున్నాం. We have to walk by faith. మనం విశ్వాసంతో నడవలసిన వారంటున్నాం. This way so that when the Son of Man cometh on the day of the Lord, he will find faith in us. మరి చూస్తే ఆ యొక్క ప్రభు దినము మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును మరి కనుగొనేవాడుగా ఉంటున్నాడు. Similarly, in the last days, because sin increases, love of many shall become cold. చూస్తుంటే ఈ యొక్క అంత్య దినాలలో మరి ఈ యొక్క అక్రమం లేక పాపం విస్తరించడం ద్వారా అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోయేదిగా ఉంటుంది. That's what we read in Revelation chapter 2, the fault which the Lord finds with the church at Ephesus. మరి చూస్తుంటే మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మరి ప్రభు ఆ యొక్క ఎఫెసీ సంఘంలో కనుక్కున్న తప్పుదాన్ని చూస్తుంటే అక్కడ కనబడుతూ ఉంది. He says in chapter 2 verse 4, thou hast left thy first love. మరి చూస్తుంటే ఎఫెసీ రాసిన మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే నీ యొక్క మొదటి ప్రేమను నువ్వు వదిలికి అంటున్నాడు. So that is how the Lord is finding fault with the church. మరి చూస్తే దేవుడు సంఘం నుండి మరి ఎత్తి చూపుతున్న తప్పుగా ఉంటుంది. First love is lost. మొదటి ప్రేమ మరి
వదులుతూ వచ్చినారు. And love for one another, మరి ఒకరి ఎడల ఒకరి ప్రేమ, love for the word of God, మరి దేవుని యొక్క వాక్యం ఎడల ప్రేమ, love for God's word, మరి దేవుని యొక్క వాక్యం ఎడల ప్రేమ, love for God's people, మరి దేవుని బిడ్డల ఎడల ప్రేమ, love for God's work. మరి దేవుని పని యొక్క కార్యం ఎడల ప్రేమ. All these will be tested. ఇవన్నీ కూడా పరీక్షింపబడేవిగా ఉంటున్నాయి. All these we have to overcome. మరి వీటన్నిటిని మనం జయించవలసిన వారమైంటున్నాం. Especially during these days of lockdown, where we are restricted to our homes, we have to be very, very sober and watchful. మరి చూస్తుంటే ఈ యొక్క మనకు ఇచ్చిన ఈ యొక్క లాక్డౌన్ దినాలు బట్టి మనము ఈ యొక్క దినాల్లో ఇంట్లో ఉండి మరి ఎంతో మెలకువగా స్వస్థ బుద్ధి కలిగిన వారమై మనం ఉండాలి. Are we growing in our faith day by day? అనుదినము మరి దినదినము మనము ఆ యొక్క విశ్వాసంలో వృద్ధి పొందుతున్నామా? Even during this lockdown period, when the doors of the house of the Lord are closed, are we growing in our faith? మరి చూసే ఈ యొక్క లాక్డౌన్ కాలంలో సమయంలో ఈ యొక్క దేవుని యొక్క మందిరం ద్వారములు మూయబడిన దినాలలో మన యొక్క విశ్వాసంలో మనము అధికమవుతున్నామా? Are we growing in our love for the Lord? మరి మన ప్రేమ ప్రభు ఎడల ప్రేమలో మనం అధికము వృద్ధి పొందుతున్నామా? Are we working out our own salvation with a fear and trembling? మనము భయముతోను వణుకుతోను మన యొక్క సొంత రక్షణను మనం కొనసాగిస్తున్నామా, కాపాడుకుంటున్నామా? Very, very important. చాలా ప్రాముఖ్యమైన విషయం. These days, when you go out on the roads without a helmet, the police will catch you and stop you. మరి చూస్తుంటే ఈ దినాలలో మరి మరి పని బట్టి మనం బయటికి వెళ్తుంటే ఆ యొక్క శిరస్నానం హెల్మెట్ లేకుండా వెళ్తుంటే పోలీసులు మరి అడ్డుకుని ఆపేవారుగా ఉంటున్నారు. Then what about the great God? When He comes on the day of the Lord, how will He find us with the helmet of the hope of salvation? మరి చూస్తుంటే ఆ యొక్క ప్రభు మహాదినము వచ్చినప్పుడు ఆ యొక్క ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆ యొక్క మన యొక్క రక్షణ ఆ యొక్క నిరీక్షణ శిరస్త్రాణాన్ని కనుగొంటాడా? Very, very important. మరి చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. Without the breastplate of faith and love, and without the helmet of salvation, we cannot get ready for the day of the Lord. మరి ఆ యొక్క విశ్వాసమును ప్రేమ కవచం లేకుండా మరి ఆ యొక్క రక్షణ శిరస్త్రాణం లేకుండా ప్రభు దినాన్ని మనం ఎదుర్కొనలేము. Now verses 12 to 22. మరి 12వ వచనం నుండి 22వ వచనం వరకు చూస్తుంటే we can study this portion under the heading of understanding the requirements or the preparations for the day of the Lord. మరి ఇక్కడ ఈ యొక్క వచనాలు మనం దేని గురించి మరి దానికి అంశము మరి మనం ఏమి ఇవ్వచ్చు అంటే ఆ యొక్క ప్రభు యొక్క దినాని కొరకు సిద్ధపాటుగా కావాల్సిన సంగతులు కావాల్సిన విషయాలుగా ఇక్కడ చెప్పబడుతున్నాయి. How we have to prepare ourselves for the day of the Lord. మరి మనల్ని మనము ప్రభు యొక్క ఆ యొక్క దినానికి ఏ విధంగా సిద్ధపరచుకోవచ్చో ఇక్కడ చెప్పబడుతుంది. We find in verse 12. 12వ వచనంలో ఇక్కడ చెప్పబడుతుంది. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవాలని వేడుకొంచున్నాము. So Paul is writing here. ఇక్కడ పౌలు గారు రాసిన మాట ఏంటంటే esteem those who are over you. మరి మీ పైన వారికి మరి మీరు మరి esteem them, respect మరి them, వారిని మన్నన చేయవలసిగా ఉంటుంది, వారిని గణపరచవలసిగా ఉంటుంది, honor them, వారిని మరి గౌరవించవలసిగా ఉంటుంది. those who are over you spiritually, మరి ఆత్మీయంగా మీ పైన ఉన్న వారిని మీరు గణపరచవలసిగా ఉంటుంది. those who are laboring over you, among you, మరి మీ మధ్యలో మీ పైన ఉండి వారు ప్రయాసపరిచిన వారిని, those who are exhorting you, మిమ్మల్ని హెచ్చరించే వారిని, those who are shepherding you, మరి మిమ్మల్ని ఆ యొక్క కాపుదలలో ఉంచే వారిని, కాచే వారిని esteem them. వారిని మన్నన చేయవలసిందిగా ఉంటుంది. Philippians chapter 2, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 3 and 4. 3-4 వచనాలు. Philippians chapter 2, ఫిలిప్పీయుల రాసిన పత్రిక chapter 2, verse 3 and 4. 2వ అధ్యాయము 3-4 వచనాలు. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. So let nothing be done through strife or vainglory. చూస్తే కక్ష చేతనైనను వృధాతిశయముతోనూ ఏమీ చేయక But in lowliness of mind let each esteem other better than themselves. వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. Consider the other person better than yourself. మరి చూస్తుంటే ఇతరులను మనకంటే యోగ్యులుగా మనం ఎంచవలసి
చేయవలసిగా ఉంటుంది. Humble yourself. మరి నిన్ను నువ్వు దీనుడుగా చేసుకోవాలి. Esteem those who are over you. మరి మీ పైన పై వారిని, మీకంటే పై ఉన్న వారిని మనన చేయవలసిగా ఉంటుంది. వారిని గణపరచాలి. Respect them. వారిని మరి గౌరవపరచాలి. Honor them. వారిని గణపరచాలి. Love them. వారిని ప్రేమించాలి. Submit to them. వారికి మనం లోబర్చుకోవాలి. Because they work among you. ఎందుకంటే వారు మన మధ్యలో పరిచయం చేస్తున్న వారు ఉంటున్నారు. They are over you in the Lord. వారు మరి ప్రభువునందు మీకు పైవారుగా ఉంటున్నారు. The Lord has kept them to admonish you. మరి మీకు బుద్ధి చెప్పడానికే ప్రభు వారిని మీ పైన పెడుతూ వచ్చారు. So therefore esteem them. అయితే వారిని మనల్ని చేయవలసిగా ఉంటుంది. Very very important. చాలా ప్రాముఖ్యమైన విషయం. In Acts of the Apostles also Paul writes how he was laboring for the saints. మరి చూస్తుంటే అపోస్తల కార్యంలో కూడా చూస్తుంటే అపోస్తలుడైన పౌలు గారు కూడా చూస్తే పరిశుద్ధుల కొరకు ఆయన ప్రయాసపరిచిన వారుగా ఉంటున్నారు. Please read chapter 20. అపోస్తల కార్యంలో 20వ అధ్యాయము verse 34. 34వ వచనం. 34 and 35. 34-35వ వచనం. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 34-35వ వచనం. నా అవసరం నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవి మీకు తెలియను. మీరు ఇలాగ నా ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియో పుచ్చుకున్నట కంటే ఇచ్చిన ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్న వలననియో అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతినని చెప్పాను. verse 31. 31వ వచనం చూస్తే కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనిషినికి మానక బుద్ధి చెప్తునని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండుడి. Warning every man night and day with tears. మరి చూస్తే కన్నీళ్లతో మరి 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచి బుద్ధి చెప్తున్న వాడు ఉంటున్నాడు. That is the work of Paul to establish the believers. మరి విశ్వాసులను స్థాపించడానికి వరకు మరి అపోస్తలుడైన పౌలు గారు చేసిన పనిగా ఉంటుంది. He labored with his hands to meet his own needs and the needs of others. మరి చూస్తుంటే తన యొక్క అక్కర్లు ఇతరుల యొక్క అక్కర్లను తీర్చడానికి వరకు తన సొంత చేతులతో కష్టపడి ప్రయాసపడ్డవాడు ఉంటున్నాడు. That's how he supported the weak. మరి ఆ రీతిలో బలహీనులైన వారిని బలపరుస్తూ వచ్చినాడు. What a great example we have in the life of Paul. మరి పౌలు గారి జీవితంలో ఎంత మాదిరికరమైన జీవితం మనకు ఉంటుంది. So verse 12 and 13 asked us that by esteeming those who are over us, above us, we are getting ready for the day of the Lord. మరి చూస్తుంటే మన పైన పైవారు ఉన్నవారు బట్టి మనము వారి ద్వారా మనం హెచ్చరికలు పొంది వారి ద్వారా మనం సరిచేయబడి ఆ యొక్క ప్రభు దినం కొరకై మనం సిద్ధపరచబడే వారుగా ఉంటున్నాం. Because they are kept by the Lord for our exhortation. ఎందుకంటే ప్రభువే వారిని మనల్ని హెచ్చరించడానికి కొరకై మనకంటే పైగా వారిని ఉంచినాడు. For our correction. మనల్ని దిద్దడానికి కొరకై God has kept them over us. మరి ఆ యొక్క పెద్దల్ని ప్రభు మన పైన పెడుతూ వచ్చారు. Then verse 14. 14వ వచనం చూస్తుంటే సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. So in this verse we are told that we have to exhort those who are unruly. మరి చూస్తుంటే ఇక్కడ మనకి ఏమి ఇవ్వబడుతున్న మాట ఏంటంటే అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పవలసిగా ఉంటుంది. We have to exhort them. మనం వారిని హెచ్చరించవలసిగా ఉంటుంది. Lovingly we have to exhort them. మరి ప్రేమ పూర్వకంగా వారిని హెచ్చరించాలి. Because they are unruly people. ఎందుకంటే వారు అక్రమంగా నడుచుకునే వారుగా ఉంటున్నారు. Their walk is a disorderly walk. వారు చూస్తే వారి యొక్క నడక అవిధేయతతో కూడిన నడకగా ఉంది. They are not in submission. వారు మరి లోబర్చుకునే తత్వం కాదు. They are not in obedience. వారు విధేయతలో ఉన్నవారు కాదు. Don't leave them. వారిని విడిచిపెట్టకూడదు. Exhort them. వారిని మరి ప్రేమపూర్వకంగా హెచ్చరించాలి. That's what we read. We have seen how Paul says in the chapter 2 how he was towards the children, towards the church. మరి ఇక్కడ 2వ అధ్యాయంలో మనకు చెప్పబడుతూ వచ్చింది అపోస్తలుడైన పౌలు గారు సంఘం ఎడల తాను ఏ రీతిలో నడుచుకున్నారో ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. Very willingly verse 7. మరి 7వ వచనంలో చూస్తుంటే chapter 2 verse 7. మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అయితే స్తన్యమిచ్చి తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. See what he says, we were gentle among you even as a nurse cherisheth her children. చూసే అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. What a wonderful thing. ఎంత అద్భుతమైన విషయం. Verse 11 he says, as you know how we exhorted and comforted and charged every one of you
as a father doth his children. చూస్తే మధ్య భాగం, మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. As a mother nurses her children, so the children of the God's children have to be nursed for their upbringing, for their education and sanctification. మరి చూస్తుంటే ఏ విధంగా తల్లి తన స్తన్యం ఇచ్చి పిల్లల్ని పెంచుతూ వచ్చిందో, అదే రీతిలో మరి విశ్వాసులు మరి యొక్క పెద్దల ద్వారా వారు పోషింపబడి మరి ఆ యొక్క సంరక్షింపబడి ఆ యొక్క దినాన్ని కొరకై సిద్ధపడవలసిగా ఉంటుంది. With gentleness they have to exhort the unruly people. మరి అక్రమంగా నడుచుకునే వారిని సాధువుతో మరి వారిని మరి మంచి మాటలతో మనం హెచ్చరించవలసిగా ఉంటుంది. As a father exhorts his children and comforts them, so similarly those who are over us, they will, when they exhort us like a father, then we will be, it is to be for our exhortation and correction. చూస్తుంటే మన పైన ఉన్నవారు మరి కాపర్లు కానీ పెద్దలు వారిని హెచ్చరిస్తుంటే తండ్రి మనల్ని ప్రేమపూర్వకంగా ఏ విధంగా హెచ్చరించి ధైర్యపరిచి మరి అక్కడ చేర్చుకుంటాడు, ఆ రీతిలో వారి యొక్క మాటలను మనం తీసుకోవాల్సిందిగా ఉంటుంది. Not only exhort the unruly, we have to comfort the feeble-minded. మరి చూస్తుంటే అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పడం మాత్రమే కాదు కానీ ధైర్యం చెడిన వారిని ధైర్యపరచవలసిగా ఉంటుంది. Sometimes some of us will get discouraged. మరి చూస్తుంటే కొన్నిసార్లు కొందరు నిరుత్సాహపడేవారుగా ఉంటున్నారు. Some will be in distress. మరి కొందరు ఆ యొక్క నిస్పృహలో ఉండేవారు ఉంటారు. Some will be in despair. మరి చూస్తే కొందరు ఆ యొక్క ఆందోళనలో ఉండేవారు ఉంటారు. Some will become weak in their faith. కొందరు చూస్తే ఆ యొక్క విశ్వాసంలో బలహీనలైపోయేవారు ఉంటారు. What we have to do? మనం ఏం చేయవలసిందిగా ఉంటుంది? We have to comfort them. వారిని మనం ఆదరించవలసిందిగా ఉంటుంది. Already the Lord Jesus Christ said, I will send you the comforter when I go. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగా చెప్తూ వచ్చిన మాట ఏంటంటే, నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపుతానని చెప్తూ వచ్చినాను. We have to comfort one another. మనం ఒకరినొకరం ఆదరించుకోవాల్సిందిగా ఉంటుంది. In the comfort of the Holy Spirit, we have to comfort one another in our difficulties, in our trials and tribulations and temptations. చూస్తుంటే మన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న కారణం బట్టి ఒకరినొకరం ఆ యొక్క కష్టకాలంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆ యొక్క శోధనలో ఒకరిని ఒకరు ఆదరించుకుని ధైర్యపరచుకోవాల్సిందిగా ఉంటుంది. Very, very important. చాలా ప్రాముఖ్యమైన విషయం. We have to comfort one another as believers. మరి విశ్వాసులమైన మనము ఒకరిని ఒకరము ఆదరించుకోవాలి. Then we have to see, we have to support the weak. మరి బలహీనులకు ఊతనీయవలసిందిగా ఉంటుంది. And be patient toward all men. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండవలసిందిగా ఉంటుంది. Supporting the weak people. మరి బలహీనులైన వారిని మనం బలపరచవలసిందిగా ఉంటుంది. Don't take pride in being that you are very strong. మరి నీవు బలవంతుడవని నీవు గర్వపడకూడదు. But you support the weak, those who are weak in their faith. మరి ఎవరైతే బలహీనులై విశ్వాసంలో బలహీనులైనారో, సన్నగిలినారో వారిని బలపరచవలసిందిగా ఉంటుంది. Those are weak in materially and in financially weak, those are weak, support them. మరి ఎవరైతే వస్తు రూపకంగా ఆర్థికంగా బలహీనులుగా ఉంటున్నారో వారిని మనం బలపరచవలసిందిగా ఉంటుంది, ఆదుకోవాల్సిందిగా ఉంటుంది. Pray to the Lord whom you can reach out and help the weak these days, during these days of lockdown. మరి యొక్క లాక్డౌన్ దినాలలో ఎవరైతే మరి ఆసరా మరి కోల్పోయిన వారు ఉంటున్నారో వారికి ఎవరికైతే నువ్వు అందుబాటులో ఉండి సహాయపడే తరుణం ఉందో వారికి నువ్వు సహాయపడాలి. Pray to the Lord and ask him to show you whom you have to support during these days. మరి ఈ దినాలలో మరి ఎవరిని నీవు బలపరచాలో ప్రభువుని అడిగి ప్రార్థనలో కనిపెట్టాలి. Supporting them in the prayer. మరి ప్రార్థనలో వారికి మనం ఆధారంగా ఉండాలి. Supporting them through a word of encouragement. మరి దేవుని యొక్క వాక్యం ద్వారా వారిని ప్రోత్సాహపరచాలి. Supporting them through the word of comfort. మరి దేవుని యొక్క వాక్యం ద్వారా వారిని ఆదరిస్తూ ఉండాలి. Supporting them financially. మరి ఆర్థికంగా కూడా వారిని బలపరుస్తూ ఆదుకోవాలి. That is a practical Christian. మరి ఈ యొక్క ఇదే క్రియారూపకమైన క్రైస్తవుడు. Then we have to be patient toward all men. మరి అందరి ఎడల మనం దీర్ఘశాంతం కలిగిన వారంగా ఉండాలి. We have to be patient during these times, difficult days. We have to be patient, we have to go forward. మరి చూస్తే ఈ యొక్క కష్ట దినాలలో మనము ఆ యొక్క ఓపికతో దీర్ఘశాంతంతో మన యొక్క దినాలను మన యొక్క రోజులను గడపాలి. Without patience we cannot move forward. మరి ఆ యొక్క దీర్ఘశాంతం ఓపిక లేకుండా మనం ముందుకు కొనసాగలేము. We have to be patient toward all people. అందరి ఎడల మనము దీర్ఘశాంతం ఓపిక వహించాలి. So that is very, very important. అదే చాలా ప్రాముఖ్యమైన విషయం. Then again verse 15. 15 వచనం చూస్తే, ఎవడను కీడునకు ప్రతి కీడును ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. The Lord in the Sermon on the Mount touches on this subject. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ప్రసంగంలో ఈ యొక్క అంశాన్ని కూడా ఆయన చూపించిన
వారు ఉంటున్నారు. Matthew's Gospel chapter 5, మత్తయి సువార్త 5వ అధ్యాయము verse 38 to 42. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం నుండి 42వ వచనం వరకు కూడా చూస్తుంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం నుండి 42వ వచనం వరకు. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. ఎవడైనాను నీ మీద వ్యాజ్యం చేసి నీ అంగి తీసుకుని కోరిన వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగుకోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. So the Lord very clearly on the Sermon on the Mount has shown us how we have to respond in times of this kind of behavior, evil behavior. మరి చూస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ప్రసంగంలో ఈ యొక్క దుష్ట నడవడి నుండి మనం ఏ విధంగా తప్పుకోవాలో మరి యొక్క మాట ద్వారా మనకు చెప్తూ వచ్చారు. Paul is again reminding the same words here in to the Thessalonians. మరి ఇక్కడ చూస్తే అపోస్తలుడైన పౌలు గారు అవే మాటలు ఈ యొక్క తెస్సలోనికలో ఉన్న విశ్వాసులకు రాస్తూ వచ్చినారు. See that none render evil for evil unto any man. ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి. Our human nature wants retaliation, wants revenge. మరి చూస్తే మనుషుని యొక్క స్వభావం, మానవుని యొక్క స్వభావం మనం ఏంటంటే ఆ యొక్క ప్రతీకారం, ఆ యొక్క కీడుకు ప్రతికీడు చేసే వరకు ఉంటాం. But a Christ-like nature does not take revenge. మరి చూస్తే క్రీస్తు యేసు కలిగిన ఆ యొక్క స్వభావము ప్రతీకారం తీర్చుకొని స్వభావము. Christ-like nature shows goodness in times of wickedness. మరి చూస్తుంటే క్రీస్తు యేసు స్వభావం ఆ యొక్క కీడు కూడా ప్రతి కీడు చేయకుండా మంచి చేసేదిగా ఉంటుంది. That kind of spirit we should show when people retaliate against us. మరి ఎప్పుడైనా ప్రజలు ఎవరైనా జనులు మనకు కీడు చేస్తే వారి ఎడల మనం ప్రతి కీడు చేయకుండా వారికి మేలు చేయవలసిందిగా ఉంటుంది. And but ever follow that which is good. మరి ఒకరి ఎడల కూడా మనిషిని అందరి ఎడల ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. See Philippians chapter 4. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. Verse 8. 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతనైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. Finally, brethren, whatsoever things are true. మరి మెట్టుకు సహోదరులారా, ఏవి సత్యమైనవో, whatsoever things are honest, మరి ఏవి యోగ్యమైనవో, whatsoever things are just, మరి ఏవి మాన్యమైనవో, whatsoever things are pure, మరి ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, whatsoever things are lovely, మరి ఏవి రమ్యమైనవో, whatsoever things are of good report, మరి ఏవి ఖ్యాతి గలవో, if there be any virtue, మరి వాటి ఎడల ధ్యానం ఉంచుకొనుడి. if there be any praise, think on these things. మరి ఏవైనా మరి వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరి ఏవైతే ఉంటున్నాయో వాటి ఎడల మరి ధ్యానం పెట్టుకోవాలి. Follow that which is good. మరి మంచి అయిన దానిని మనం వెంబడించవలసిగా ఉంటుంది. Very, very important. చాలా ప్రాముఖ్యమైన విషయం. Do not follow that which is evil or wicked. మరి ఆ యొక్క చెడ్డ వాటిని, దుష్టమైన వాటిని చూడకూడదు, వాటిని వెంబడింపకూడదు. Do not think about them. వాటి గురించి ఆలోచించకూడదు. Think about that which is good. మంచి అయిన దాన్ని, మేలైన దాని గురించి ఆలోచించాలి. So follow that which is good. మరి మేలైన దానిని అనుసరించి నడుచుకోవాల్సిగా ఉంటుంది. Then again verse 16, rejoice evermore. మరి చూస్తుంటే 16వ వచనంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. Paul writes on this rejoicing again and again in his epistles. మరి చూస్తుంటే అప్పుడే పౌలు గారు తన యొక్క పత్రికలలో ఈ యొక్క సంతోషించే విషయంలో తరచుగా రాస్తూ వచ్చిన మాటలుగా ఉంటుంది. He says rejoice, again I say rejoice. మరి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. Philippians chapter 4 verse 4. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. Rejoice in the Lord always, and again I say rejoice. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. See what a wonderful thing. చూడండి ఎంత అద్భుతమైన విషయం. Even during these days where we are shut down in our homes, it's a time of rejoicing. మరి చూస్తుంటే ఈ దినాలు మన యొక్క ఇంట్లోనే మన గృహ నిర్బంధంలో మనం ఉంటున్న వాళ్ళు ఉంటున్నాం. అయినప్పటికీ కూడా మనం ఎల్లప్పుడూ కూడా ఆనందించవలసిన వారు ఉంటున్నాం. We find that in the life of Habakkuk. మరి అది చూస్తే ప్రవక్త అయిన హబక్కు మరి చూసిన మాటలుగా ఉంటున్నాయి, చెప్తున్న మాటలు ఉంటున్నాయి. Book of Habakkuk, హబక్కు గ్రంథము the last chapter, చివరి అధ్యాయము chapter 3, 3వ అధ్యాయం
But 17 17వ వచనం and 18. 18వ వచనం Habakkuk chapter 3, verse 17 and 18. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచనాలు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవానందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. So that should be our spirit as God's children. మరి దేవుని బిడ్డలైన మనము మరి మన యొక్క ఆత్మ ఈ రీతిలో ఉండవలసిందిగా ఉంటుంది. During these days when we are, our mobility is cut down. మరి చూస్తుంటే ఈ యొక్క దినాలలో మన యొక్క స్వేచ్ఛ అనేది తగ్గింపబడుతూ వచ్చింది. We cannot go out. మనము స్వేచ్ఛగా బయటికి వెళ్ళలేము. We don't have work, go and work in our offices. మనం చూసి మన యొక్క కార్యాలయంలో వెళ్ళి మనం పని చేసుకోవడానికి మనకు ఈ యొక్క మరి పని లేదు. Schools and colleges and offices are closed. చూస్తే ఈ యొక్క పాఠశాలలు, కళాశాలలు, ఈ యొక్క కార్యాలయాలన్నీ కూడా మూతవేయబడుతూ వచ్చాయి. And buses and trains and airports are closed. చూస్తే ఈ యొక్క రవాణా సౌకర్యం, బస్సులు కానీ, ట్రైన్స్ కానీ, ఈ యొక్క ఎయిర్పోర్ట్లన్నీ కూడా, ఫ్లైట్స్ అన్ని కూడా మరి మూసివేయబడుతూ వచ్చాయి. All these situations are there. మరి ఇవన్నీ పరిస్థితులు ఉంటున్నాయి. Lack of water is there. చూస్తుంటే ఈ యొక్క నీటి కొరత ఉంటుంది. Lack of food is there. మరి చూస్తే ఈ యొక్క ఆహారం కొరత ఉంటుంది. Many are suffering with hunger these days. మరి ఈ దినాల్లో చూస్తే అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. Many are walking hundreds of miles to reach their homes. మరి చూస్తుంటే అనేక మంది కాలినడకన వారి యొక్క గమ్యస్థానాలు, వారి ఇంట్లోకి వెళ్ళాలని వెళ్తూ వస్తున్నారు. Joblessness is there. మరి చూస్తే ఈ యొక్క నిరుద్యోగం ఉంటుంది. Pay cuts are there. మరి చూస్తుంటే ఈ యొక్క జీతము మరి కోత వేయబడుతూ వస్తుంది. Very terrible days. ఎంతో భయంకరమైన దినాలు, Hard days. మరి ఈ యొక్క కఠినమైన దినాలు, Like the days of Habakkuk. మరి చూస్తే హబక్కూకు దినాల్లోగా ఉంటున్నాయి. But what he says, తానేమంటున్నాడు, I will rejoice in thy salvation. మరి నేను నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. It's a time for us as God's children to rejoice and to rejoice again before the day of the Lord. మరి చూస్తుంటే దేవుని బిడ్డలైన మనకు ఉన్న ధన్యత ఏంటంటే మనము ఆనందించవలసిందిగా ఉంటుంది, అనుదినం ఆనందించవలసిందిగా ఉంటుంది. ప్రభు దినము వచ్చేంత వరకు కూడా మనం ఆనందించవలసిన వారు అంటున్నాం. Then verse 17. 17వ వచనం చూస్తే మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి. Continue to pray without ceasing. మరి ఎడతెగక ప్రార్థన చేయుడి. These are the days of spending time in the prayer. మరి చూస్తే ఈ దినాలు మరి ప్రార్థనలో మనం గడపడానికి మరి అనుగ్రహించిన తరుణంగా ఉంటుంది. Many times we are given excuses saying we don't have time to offer prayer, personal prayer. మరి చూస్తుంటే అనేక సార్లు అనేక దినాలు మనం ఈ విధంగా సాకు చెప్పేవారు ఉంటున్నాం. నాకు ప్రార్థనకు సమయం లేదు, ప్రార్థనకు మరి టైం దొరుకుతలేదు అని చెప్తేవారు ఉంటున్నాం. We did not have time for a family prayer. మరి కుటుంబ ప్రార్థనకు సమయం లేదు, తరుణం లేదని చెప్పేవారు ఉంటున్నాం. We said we did not have time for church prayer. మరి సంఘ ప్రార్థనకు మాకు సమయం లేదని చెప్పేవారు ఉంటున్నాం. But now God has given us all the time. మరి చూస్తుంటే దేవుడు ఎంత అద్భుతంగా మరి దినమంతా కూడా మనకు సమయాన్ని ఇచ్చినాడు. 24 hours He has given, kept at our disposal. మరి చూస్తుంటే మనము సద్వినియోగం చేసుకోవడానికి 24 గంటలు మన ముందే పెట్టాడు. There are 5 essential aspects of prayer. మరి చూస్తే ప్రార్థనకు 5 ప్రాముఖ్యమైన సంగతులు ఉంటున్నాయి. Firstly, మొదటిది first thing is confession. In our prayer we have to confess. మరి మన ప్రార్థనలో మొదటిగా మనల్ని మనం మన యొక్క సంగతులను మనం ఒప్పుకోవాల్సిందిగా ఉంటుంది. We have to confess our failures, మన యొక్క తప్పిదాలను మనం ఒప్పుకోవాలి. our sins and our transgressions. మన పాపములు, మన అతిక్రమములను మనం ఒప్పుకోవాలి. 1 John chapter 1 verse 9. మరి మొదటి యోహాను రాసిన పత్రిక 1:9 వచనం. If we confess our sins, He is faithful and just and will forgive us our sins and cleanse us from all unrighteousness. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయును. Then secondly, రెండోదిగా we have to put our petition before the Lord. మరి రెండోదిగా మన యొక్క విన్నపములు, మన యొక్క సంగతులను ప్రభు సన్నిధిలో పెట్టాలి. That is the petitioning about my needs before the Lord. మరి నా యొక్క వ్యక్తిగత అక్కరల కొరకై నా ప్రభు సన్నిధిలో నేను పెట్టాలి. How Hannah prayed in 1 Samuel chapter 1 verse 27. మరి చూస్తే ఏ విధంగా మొదటి సమూయేలు గ్రంథం 1:27వ వచనంలో హన్నా ప్రభు సన్నిధిలో ఏ విధంగా విన్నపం పెడుతూ వచ్చిందో చూస్తూ వచ్చాము. Specifically she prayed for her need. మరి ప్రత్యేకంగా తన సొంత వ్యక్తిగత అక్కర కొరకై తాను ప్రార్థించింది. 1 Samuel chapter 1 verse 27. మొదటి సమూయేలు గ్రంథం 1:27వ వచనం. For this child I prayed, and the Lord hath given me my petition which I asked of Him.
మొదటి సమయాల గ్రంథం 1:27 ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. So asking for our need before the Lord, that is petitioning. మరి చూస్తే మన యొక్క అక్కడి కొరకు మన ప్రభు సన్నిధిలో అడగడం అదే విన్నపముగా ఉంటుంది. Then thirdly, మూడవదిగా ప్రార్థన విషయంలో interceding for others. మరి ఇతరుల కొరకు మనము ఆ యొక్క మరి పోరాడవలసిగా ఉంటుంది. Ephesians chapter 6 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము verse 18 and 19. 18-19 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18-19. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు మీ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తం రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు Interceding for others. ఇతరుల కొరకు మనం విజ్ఞాపన చేయవలసిగా ఉంటుంది. Interceding for God's people. దేవుని బిడ్డల కొరకే మనం విజ్ఞాపన చేయవలసిగా ఉంటుంది. Interceding for the saints. పరిశుద్ధుల కొరకు మనం విజ్ఞాపన చేయవలసిగా ఉంటుంది. Interceding for those who are preaching the word of God. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారో వారి కొరకే మనం విజ్ఞాపన చేయవలసిగా ఉంటుంది. Interceding on behalf of the unsaved souls. మరి రక్షింపబడని ఆత్మల కొరకే మనం విజ్ఞాపన చేయవలసిగా ఉంటుంది. Then fourthly, నాలుగవదిగా in Ephesians, same book of Ephesians chapter 5 verse 20. మరి అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే మరి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తం గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. Thanksgiving. We have to thank God for what He has done in our lives. మరి దేవుడు మన జీవితాల్లో ఏదైతే కార్యాలు చేస్తూ వచ్చినాడో దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిగా ఉంటుంది. Thank God for what He has done. మరి దేవుడు మన ప్రభువు మన జీవితాల్లో ఏదైతే చేసినాడో దానికి మనం కృతజ్ఞత చెల్లించవలసిగా ఉంటుంది. Thank God for what He has not done also. మరి ఏదైతే చేయలేదో దాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Because He knows what is the best time. మరి శ్రేష్టమైన సమయం ఏదో మన ప్రభువుకు తెలుసు. At this time He will do all things. మరి ఆయనకు తగిన సమయంలో ఆయన చేసి చూపేవాడుంటాడు. So thank God for what He has done in our lives. మరి దేవుడు మన జీవితాల్లో ఏదైతే చేసినాడో దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Pray with thanksgiving. మరి కృతజ్ఞత పూర్వకంగా మనం ప్రార్థించాలి. Then fifthly, ఐదవదిగా Psalm 146 verse 1 and 2. 146వ కీర్తన మొదటి 2 వచనాలు. Psalm 146 146వ కీర్తన verse 1 and 2. మొదటి 2 వచనాలు. 146వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. Praise the Lord in our prayer. మన ప్రార్థనలో మన ప్రభువును మనం స్తుతించాలి. In our prayer, praise should be a part of our prayer. మన యొక్క ప్రార్థనలో ఈ యొక్క స్తుతి అనేది ఒక భాగంగా ఉండవలసిగా ఉంటుంది. Praise Him with all our heart. మన హృదయపూర్వకంగా మన ప్రభువుని మనం స్తుతించాలి. Praise Him with all our soul. మన యొక్క ఆత్మతో మనం స్తుతించాలి. Praise Him with all our being. We have to praise the Lord. మరి మనకు కలిగిన సమస్తాన్ని బట్టి మన ప్రభువుని మనం స్తుతించాలి. For who He is, for His greatness and for His goodness. మరి ఆయన ఏమై ఉన్నాడో ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క మంచితనాన్ని ఎరిగి మనం ఆయన స్తుతించాలి. That is the 5 aspects of prayer. ప్రార్థనలో ఉన్న 5 ప్రాముఖ్యమైన విషయాలుగా ఉంటున్నాయి. Coming to verse 18. మరి మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనానికి వస్తే ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. In everything give thanks, for this is the will of God in Christ Jesus concerning you. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. Learning to give thanks to God for everything. మరి దేవుడు మరి ఏం నేర్చుకోవాలంటే దేవుడు ఏది ఇచ్చినా దానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Learning that also as believers, we have also learned to give thanks to the Lord for nothing else. మరి ఏమి ఇవ్వకపోయినా కూడా విశ్వాసమైన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. Because our Lord knows what to give, when to give and how to give. మరి మన ప్రభువుకు తెలుసు మనకి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏ రీతిలో ఇవ్వాలో ఆయనకు తెలుసు. He also knows when not to give, and He knows that also. మరి ఆయనకు తెలుసు ఏది ఇవ్వకూడదో, ఎప్పుడు ఇవ్వకూడదో ఆయనకు తెలుసు. So therefore we have to give thanks to God always. మరి ఆ కారణాన్ని బట్టి మన ప్రభువుకి మనం అన్ని వేళలా కృతజ్ఞతలు చెల్లించాలి. Because it is a will of God. ఎందుకంటే అది దేవునికి చిత్తంగా ఉంటుంది. Concerning us. మన ఎడల పట్టింపు కలిగిన వారు ఉంటున్నాడు. Then verse 19. 19వ వచనం చూస్తే ఆత్మను ఆర్పకుడి. Quench not the Spirit of God. మరి దేవుని యొక్క ఆత్మను మనం ఆర్పకూడదు. Very, very important. చాలా ప్రాముఖ్యమైన విషయం. When a child of God, when we become the children of God, the Holy Spirit makes our heart is a dwelling place. మరి ఎప్పుడైతే మనం మన ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనం దేవునిగా ఒప్పుకున్నప్పుడు
మన మన యొక్క దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉంటున్నది. And he dwells in us. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసంగా చేసేవాడుతున్నాడు. 1 Corinthians chapter 6 verse 19. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. What know you not that your body is the temple of the Holy Spirit, the Holy Ghost which is in you? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? Quenching not the Spirit of God. మరి దేవుని యొక్క ఆత్మను మనం ఆర్పకూడదు. Very very important. చాలా ప్రాముఖ్యమైన విషయం. Again in Ephesians chapter 4 verse 30 we are told, grieve not the Spirit of God. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో మనకు చెప్పవలసిన మాట ఏంటంటే ఆత్మను దుఃఖపరచకూడదు అంటున్నది. Ephesians chapter 4 verse 30. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి. What is this meaning of quenching not the Spirit of God? మరి ఏంటి దేవుని యొక్క ఆత్మను ఆర్పకుడి అనే దానికి అర్థము? Extinguish not the Spirit. మరి ఆ యొక్క ఆత్మను మనము ఆ యొక్క విసికించకూడదు. Extinguish it not. Do not extinguish it. మరి ఆ యొక్క ఆత్మను మనము పరితాపం లేక విసికించకూడదు. Very important. చాలా ప్రాముఖ్యమైన విషయం. Quenching means దుఃఖపరచడం అంటే not doing what the Spirit of God wants us to do. That is called quenching. మరి ఆత్మను దుఃఖపరచడం ఏంటంటే మనం ఆత్మ ఏదైతే చెప్తుందో అది చేయకుండా మనం ఉండడమే ఆత్మను దుఃఖపరచడము. What the Spirit of God asks us to do, if we do not do, that is called quenching. మరి ఏదైతే పరిశుద్ధాత్మ మనల్ని చేయమంటున్నప్పుడు మనం చేయమో అది ఆత్మను దుఃఖపరచడంగా ఉంటుంది. When we do not do what the Spirit tells us to do, we are quenching the Spirit. మరి ఎప్పుడైతే ఆత్మ మనకు చెప్తున్నప్పుడు మనం ఆత్మను ఆ యొక్క ఆత్మ కార్యం ఆత్మ యొక్క పని మనం చేయకపోతే ఆత్మను దుఃఖపరచే వారు ఉంటున్నాం. And grieving the Spirit of God is doing what the Spirit of God asks us not to do. That is called grieving the Spirit of God. మరి ఆత్మను దుఃఖపరచడం అంటే ఏంటంటే ఏదైతే ఆత్మ చెప్పుచున్న మాటలు మనం చేయకుండా ఉంటామో అది ఆత్మను దుఃఖపరచే వారు ఉంటున్నాం. That is grieving the Spirit of God. మరి ఆత్మను దుఃఖపరచడం అది ఉంటుంది. What the Spirit does not want us to do, when we do it, that is called grieving. మరి ఎప్పుడైతే ఆత్మ మనం చేయమన్న కార్యం మనం చేయకపోవడం ఏంటంటే the Spirit of God is asking us not to do. మరి ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ఇది చేయకూడదు అని మనకు చెప్పినప్పుడు మనం ఆ పని చేస్తున్నప్పుడు ఆ యొక్క ఆత్మను మనం ఆర్పే వరకు ఉంటున్నాం. Grieving the Spirit. ఆత్మను ఆర్పే వరకు దుఃఖపరిచే వరకు ఉంటున్నాం. That is grieve. The Spirit is Spirit of God who lives in us is grieved when we do not do. When we do what the Spirit asks us not to do. మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దుఃఖపరచబడేవాడు ఉంటాడంటే ఎప్పుడైతే ఆత్మ చెప్పిన పనిని మనం చేయమని వారుగా ఉంటామో అప్పుడు ఆత్మ దుఃఖపడేవాడు ఉంటాడు. Verse 20 20 చూస్తే ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. Abstain from all appearance of evil. మరి ఆ యొక్క ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. Very very important. చాలా ప్రాముఖ్యమైన విషయం. Satan may come in different forms. మరి చూస్తే ఈ యొక్క సాతాను అనేక రూపాల్లో వచ్చేవాడు ఉంటాడు. Different appearances he may come. మరి అనేక విధాలలో మరి కనబడేవాడు ఉంటాడు. He may come like a sheep, like a wolf's clothing. He may come. మరి చూస్తుంటే వాడు ఆ యొక్క గొర్రెకు ఆ యొక్క తోడేలు చర్మం కప్పుకుని వచ్చేవాడు ఉంటాడు. Like a wolf with the sheep's clothing he may come. మరి చూస్తుంటే ఈ యొక్క సాతాను ఈ యొక్క గొర్రెల వలె కనబడుచు ఆ యొక్క తోడేళ్ల యొక్క చర్మం కప్పుకుని వాడు ఉంటాడు. So we have to be very careful. ఆ కారణం బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. We have to abstain. మనం వాడిని ఎదిరించవలసిగా ఉంటుంది. In Jude we are told what we have to abstain from. మరి ఇక్కడ యూదా పత్రికలో మనకు చెప్పబడుతూ వచ్చింది మనం వేటిని ఎదిరించవలసిందో ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. Abstain, how we have to abstain ourselves. మనల్ని మనం ఏ విధంగా 23వ వచనం చూస్తే యూదా పత్రిక 23వ వచనం అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారిని అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పక దాన్ని అసహించుకొనొచ్చు భయంతో కొందరిని కరుణించుడి. Hating even the garment spotted by the flesh. మరి అగ్నిలో నుండి శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక abstaining ourselves. మనల్ని మనము వాటికి దూరంగా ఉండవలసిందే ఉంటుంది. Keeping us away from all appearances and forms of evil. మరి ఆ యొక్క దుష్టత్వం ఉన్న ఆ యొక్క రూపాలు కనబడే ఆకారాలకు మనం దూరంగా ఉండాలి. Holding fast to that which is good only. మరి ఏదైతే మేలైనది ఉన్నదో దాన్నే పట్టుకుని చేపట్టాలి. That is how we prepare ourselves for the day of God. మరి ఆ రీతిలో మనం ప్రభు దినానికి మనం సిద్ధపడే వారు ఉంటాం.
Then verses 23 to 28. 23వ వచనం నుండి 28వ వచనం వరకు చూస్తే We can study this portion under the heading of upholding one another until the day of the Lord. మరి ఇక్కడ దీనికి ఇవ్వబడిన అంశంగా మరి పేరు ఏంటంటే మరి ప్రభు దినం వరకు ఒకరిని ఒక్కరము మనం ఎత్తి పట్టుకునే వారుగా ఉండాల్సిందిగా ఉంటుంది. Verse 23. 23వ వచనం చూస్తే సమాధానకర్త యొక్క దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడును గాక. Paul prays for the Thessalonian believers. మరి అప్పుడు పౌలు గారు మరి తెస్సలోనికలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాడు. That God may sanctify them in spirit, soul and body and keep them blameless until the coming of Lord Jesus Christ. మరి అందులో ఉన్న విశ్వాసులను దేవుడు వారి యొక్క ప్రాణ ఆత్మ శరీర ఆ యొక్క ఆత్మ జీవం శరీరమును ప్రాణాత్మ దేహములను ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు నిందారహితంగా కడిగి పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాడు. That is Paul's prayer for the Thessalonian believers. మరి అప్పుడు పౌలు గారు ఆ యొక్క తెస్సలోనికలో ఉన్న విశ్వాసుల కొరకు చేసిన ప్రార్థన, God may sanctify them. మరి దేవుడు వారిని పరిశుద్ధపరచాలని, And the God of peace, He may sanctify them wholly. He may sanctify. మరి సమాధానకర్త యొక్క దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడును గాక అంటున్నాడు. Whole spirit, whole soul, whole body may be cleansed and sanctified. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడ వరకు నిందారహితంగా ఉండినట్లు కాపాడబడును గాక అంటున్నాడు. Your God who sanctifies us. మరి మన దేవుడు మనల్ని పరిశుద్ధపరిచేవాడు ఉంటున్నాడు. Yehova Kadesh God. మరి మన దేవుడు యెహోవా కాదేశ్ దేవుడుగా ఉంటున్నాడు. God who sanctifies. మనల్ని పరిశుద్ధపరిచే దేవుడుగా ఉంటున్నాడు. Sanctifies us with His truth. తన సత్యం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచేవాడు ఉంటున్నాడు. Sanctifies us with His word. తన వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచేవాడు ఉంటున్నాడు. Sanctifies us with His blood. తన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచేవాడు ఉంటున్నాడు. Sanctifies us with His spirit. తన ఆత్మ ద్వారా మనల్ని పరిశుద్ధపరిచేవాడు ఉంటున్నాడు. So and we may be kept blameless till the coming of the Lord. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు మనల్ని నిందారహితంగా కాపాడేవాడు ఉంటున్నాడు. Verse 24. 24 వచనం చూస్తే మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. God is faithful. మరి దేవుడు నమ్మదైన వాడు And He will do it. ఆయన చేసేవాడు ఉంటున్నాడు. We can depend on Him. మనం ఆయన పైన ఆధారపడవచ్చు. He is a prayer hearing and prayer answering. మరి మన ప్రభు ప్రార్థన విని ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. The faithful God. ఆయన నమ్మదైన దేవుడు. He will do for what He has called us for. మరి మనల్ని దేనికి కొరకైతే పిలిచినాడో అది మన ఎడల ఆయన జరిగించేవాడు ఉంటున్నాడు. Then He also says in verse 25, brethren, pray for us. మరి 25వ వచనంలో సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి. See what a great need He puts before them. మరి చూస్తుంటే వారి ఎడల మరి ఎంత గొప్ప అక్కరను తెస్సలోనికలో ఉన్న విశ్వాసుల ముందు పెడుతున్నాడు పౌలు గారు. He is not only praying for them. మరి వారి తెస్సలోనికలో ఉన్న విశ్వాసుల కొరకు పౌలు గారు ప్రార్థించడం మాత్రమే కాదు కానీ He also requests them to pray for him. మరి వారి నుండి అడిగేది ఏంటంటే మా కొరకు ప్రార్థన చేయడం అని అడుగుతున్నాడు. Great humility in prayer. మరి ప్రార్థనలో ఎంతో దీనత్వం ఉంది. We need to pray for one another. మనం ఒకరికొకరము ప్రార్థించుకోవాలి. Praying and upholding one another until the day of the Lord. మరి ఒకరికొకరము మరి ప్రార్థిస్తూ మరి ప్రభు యొక్క రాకడ వరకు మనం ఒకరికొకరము ఎత్తుపట్టుకుని ఉండవలసిగా ఉంటుంది. Praying for believers. విశ్వాసుల కొరకు ప్రార్థించాలి. Praying for unbelievers. అవిశ్వాసుల కొరకు ప్రార్థించాలి. Praying for the world. లోకం కొరకు ప్రార్థించాలి. Praying for world leaders. మరి లోక నాయకుల కొరకు ప్రార్థించాలి. Praying for the sick. మరి అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థించాలి. We have to pray and uphold one another. మరి ఒకరికొకరు ప్రార్థించి ఒకరికొకరు మనం చేయిపట్టి లేపాలి. We have to ask the Lord to give us the burden for prayer. మరి ప్రభు ఆ యొక్క ప్రార్థన భారం ఇవ్వమని ప్రార్థించాలి. Very important. చాలా ప్రాముఖ్యమైన విషయం. In Luke's Gospel, లూకాసు వార్తలో in chapter 1, మొదటి అధ్యాయం, Luke's Gospel chapter 1, లూకాసు వార్త మొదటి అధ్యాయంలో verse 9 and 10. 9-10 వచనాలు. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయించుండగా. So what was happening here? ఇక్కడ జకర్యా చేసిన పని ఏంటి? Zacharias was a priest. ఇక్కడ చూస్తే జకర్యా యాజక ధర్మాన్ని చేస్తూ వచ్చినవాడు. He and his wife Elizabeth both were righteous and blameless, and they were walking according to the commandments of the Lord. మరి చూస్తే ఈ యొక్క జకర్యా అతని భార్య ఎలిజబెత్ వారు నిందారహితులుగా న్యాయ విధుల చొప్పున
నిరపరాధులుగా నడుచుకోవచ్చు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. And they had no children. వారికి మరి పిల్లలు లేని వారు ఉంటున్నారు. But yet Zacharias was faithful. అయితే అయినప్పటికీ కూడా జకరియా తాను మరి నమ్మదగిన వాడుగా ఉన్నాడు. Faithful in burning the incense unto the Lord on the altar in the house of the Lord. మరి చూస్తే ఏ విషయంలో తాను నమ్మదగిన వాడుగా వచ్చినాడంటే దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, ఆ యొక్క బలిపీఠం పైన ఆ యొక్క ధూపం వేసే విషయంలో తాను నమ్మదగిన వాడుగా ఉన్నాడు. When he was burning the incense in the temple of the Lord, what people were doing? మరి ఎప్పుడైతే ఈ యొక్క జకరియా దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి ఆ యొక్క బలిపీఠం పైన ధూపం వేసినప్పుడు బయట ప్రజలు ఏం చేస్తున్నారు? They were praying. మరి బయట ఉన్న ప్రజలు ప్రార్థిస్తున్నారు. Inside incense was burning. మరి లోపల చూస్తే దేవుని యొక్క ఆలయంలో ఆ యొక్క బలిపీఠం పైన ధూపము మండుచూ ఉంది. Outside people were burning with prayer and intercession. మరి చూస్తే బయట ప్రజలు ప్రార్థన విజ్ఞాపనలతో వారు మండుచున్నారు. That is what is required these days. మరి ఈ దినాల్లో అవసరమైన పని అదే. We need prayer for the world today. మరి ఈ దినం మనం లోకం కొరకు ప్రార్థించవలసిందిగా ఉంటుంది. Praying for the perishing souls. మరి నశించిపోయే ఆత్మల కొరకు మనం ప్రార్థించాలి. We have to pray for them. వారి కొరకు మనం ప్రార్థించాలి. Pray for the comfort of those who have perished in this great pandemic. మరి ఈ యొక్క విపత్కరమైన సమయంలో ఎంతమంది నశించిపోయినారో మరి విడవబడిన కుటుంబాల కొరకు మనం ప్రార్థించాలి. Praying for leaders. మన నాయకుల కొరకు ప్రార్థించాలి. Praying for our doctors. మన యొక్క వైద్యం చేసే డాక్టర్ల కొరకు మనం ప్రార్థించాలి. All those are providing essential services for us, for our well-being. Pray for them. మరి మనకు క్షేమంగా ఉండడానికి కొరకు మనకు కావాల్సిన వనరులు అక్కరలు తీర్చే వారి కొరకు మరి వారి యొక్క ఆరోగ్యాల కొరకు మనం ప్రార్థించాలి. Verse 27. 27వ వచనం చూస్తే పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. 27. మరి సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలని ప్రభు పేర మీకు అనబెట్టుచున్నాను. I charge you by the Lord that this epistle be read unto all the holy brethren. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను. There are 5 methods of taking God's word, taking in God's words. మరి 5 విషయాలు ఉంటున్నాయి దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించడంలో. How we take in God's word, 5 methods are there. మరి 5 రకాల సంగతులు ఉంటున్నాయి దేవుని యొక్క వాక్యాన్ని మనలో చేర్చుకోవడానికి. Firstly, మొదటిగా hearing. Through hearing we take in God's word. మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా మనం స్వీకరించవచ్చు. Romans 10 verse 17. మరి రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. And faith cometh by hearing, and hearing by the word of God. మరి రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూస్తే వినడం వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వల్ల కలుగునంటుంది. So that is the first method of taking in God's word. మరి దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించడంలో మొదటి కార్యం అది ఉంటుంది. Through hearing we take in God's word. మరి వినడం వల్ల దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరించవచ్చు. Secondly, రెండోదిగా by reading the word of God we take in God's word. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని చేర్చుకోవచ్చు, స్వీకరించవచ్చు. Revelation chapter 1 verse 3. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యం చదువు వాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు. Blessed is he that readeth. మరి చదివేవారు ధన్యులుగా ఉంటున్నారు దేవుని యొక్క వాక్యాన్ని. And they that hear the words of this prophecy. మరి యొక్క ప్రవచన వాక్యాలను విని చదివేవారు ధన్యులు. By reading the word of God we take in God's word. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించేవారు ఉంటున్నాం. Then thirdly, మూడోదిగా by studying God's word we take in God's word. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా studying the words. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించవచ్చు. 17 Acts of the Apostles chapter 17 అపోస్తల కార్యములు 17వ అధ్యాయం verse 11. 11వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. మీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యంను అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులను అలాగున్నవో లేవు అని ప్రతి దినమును లేఖనము పరిశోధించు వచ్చిరి. That is called studying. By studying, as the Berean believers, they studied the word of God and they received the word of God. మరి చూస్తే ఆ యొక్క తెసలోనికలో ఉన్న సంస్థలు ఆ యొక్క బెరేలో ఉన్న వారు దేవుని వాక్యాన్ని అంగీకరించి వారు ఉంటున్నారు. They searched the scriptures. వారు లేఖనాలను పరిశోధిస్తూ వచ్చినారు. That is what you and I need to do. మరి నీవు నేను చేయవలసిన పని అదే. Searching the scriptures. లేఖనాలను మనం పరిశోధించవలసిగా ఉంటుంది. And studying the scriptures. లేఖనాలను మనం చదవవలసిగా ఉంటుంది. Whether it is true or not. అది మరి సత్యమా అసత్యమా మనం తెలుసుకోవాల్సిగా ఉంటుంది. Fourthly, నాలుగోదిగా by memorizing the word of God we take in God's word. మరి దేవుని యొక్క వాక్యాన్ని కంఠస్థం చేయడం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరించవచ్చు. Psalm 119 119వ కీర్తన verse 9. 9వ వచనం. 119 119వ కీర్తన verse 9. 9వ వచనం. యవ్వనులు దేని చేత తమ నడుకను
శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. Verse 11. 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. Thy word have I hid in mine heart, that I may not sin against thee. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. By memorizing the word of God, we take in God's word. మరి దేవుని యొక్క వాక్యాన్ని కంఠస్థం చేయడం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరించగలుగుతాం. Memorizing it, keeping it in our hearts. మన యొక్క దేవుని యొక్క వాక్యాన్ని కంఠస్థం చేసుకుని దాన్ని మనం హృదయంలో దాచుకోవడం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించగలుగుతాం. Then fifthly, ఐదవదిగా by meditating God's word. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని చేర్చుకోగలుగుతాం. Psalm 1, మొదటి కీర్తన verse 1 and 2. మొదటి 2 వచనాలు. Psalm 1, verse 1 and 2. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు జీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. Like Isaac went into the fields every evening to meditate, like we take in God's word when we meditate on God's word. మరి చూస్తే ఇస్సాకు సాయంకాలం పూట ఆ యొక్క పొలంలోనికి వెళ్ళి ఏ విధంగా ధ్యానిస్తూ వచ్చినాడో అదే రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చేర్చుకోవచ్చు, స్వీకరించవచ్చు. Personal quiet time మరి వ్యక్తిగత మౌన ధ్యాన సమయం should be a time of great spiritual enrichment. మరి అది ఎంతో ఆత్మీయ పోషకంగా పోషణించేదిగా ఉంటుంది. It should be a great time of encouragement. మరి అది ఆ యొక్క మౌన ధ్యాన సమయం మనకి ఎంతో ప్రోత్సాహకర సమయంగా ఉంటుంది. Our personal quiet time should be a time of great upliftment in our spirituality. మన యొక్క వ్యక్తిగత మౌన ధ్యాన సమయం మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకొల్పుగా ఉంటుంది. Meditating on the pure word of God. మరి స్వచ్ఛమైన దేవుని యొక్క వాక్యం పైన ధ్యానించడం ద్వారా. So that is with that Paul he concludes the epistle of 1 Thessalonians. He concludes. మరి ఈ రీతిలో అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క మొదటి తెస్సలోనిక రాసిన పత్రికను ముగిస్తూ వచ్చినాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our living and loving Holy Father, సజీవగల ప్రేమగల మా పరలోకపు తండ్రి, thank you Lord for our meditation on the book of 1 Thessalonians chapter 5. ప్రభా మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని ధ్యానించడానికి ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి ఉన్నాను. And how we are exhorted how to Lord that untimeliness of the day of the Lord. ప్రభా మరి నాయన ఈ యొక్క అంశం ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క అనుకోని రాకడ దినాన్ని బట్టి మరి ధ్యానిస్తూ దాన్ని బట్టి ఉన్నాను. How we have to understand to be prepared for the day of the Lord. మరి ఆ యొక్క ప్రభు దినాన్ని కొరకు మనం ఏ రీతిలో మరి సిద్ధపడి ఉండాలో మరి అర్థం చేసుకోవాలో మీరు చెప్తూ వచ్చిన దాన్ని బట్టి ఉన్నాను. And how we have to uphold one another until the day of the Lord. మరి ప్రభు దినం వరకు ఒకరినొకరం ఏ విధంగా ఎత్తిపట్టి ఉండాలో మరి చెప్తూ వచ్చిన దాన్ని బట్టి ఉన్నాను. Loving Heavenly Father, thank you Lord for thy precious word. ప్రేమ కలిగిన దేవా ప్రభా మీ యొక్క అమూల్యమైన వాక్యాన్ని బట్టి ఉన్నాను. And Lord, thank you for those who could hear it through this YouTube. ప్రభా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వినేవారిని బట్టి ఉన్నాను తెలుస్తున్నాను. Help us to hide your word in our heart. ప్రభా మీ వాక్యాన్ని మా హృదయంలో దాచుకోవడానికి మాకు సహాయం తెచ్చండి. Lord, in this way we may be able to overcome the enemy. ప్రభా ఈ రీతిలో ప్రభా మేము శత్రువుని జయించడానికి సహాయం తెచ్చండి. And we may be able to get ready ourselves for the day of the Lord. ప్రభా మరి మమ్మల్ని మేము ఆ యొక్క ప్రభు దినాన్ని కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకో సహాయపడండి. Once again, committing ourselves to the living and faithful hands. ప్రభా మరొకసారి మమ్మల్ని మేము ఈ యొక్క నమ్మకమైన ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. Prepare us for the coming. మీరు ఆ పడకకు మమ్మల్ని సిద్ధపరచండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. May the grace of Lord Jesus Christ, the love of the Father, the communion and fellowship of the Holy Spirit be with us for now and forevermore. ఆమేన్. Amen.